ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పనిసరి పరిస్థితుల్లో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళానే తప్ప కావాలని వెళ్తానా? అక్కడికి వెళ్ళాక మహాలక్ష్మి గారు మన రిసెప్షన్ కూడా జరిపిస్తానని చెప్పారు. నువ్వు కూడా వస్తాను అని అన్నావు. అందుకే అలా రెడీ అయ్యాను. నువ్వు రిసెప్షన్ కి రాలేకపోవడం నా తప్ప? ఇందులో నేను ఆడిన అబద్ధాలేంటి? నీ చేసిన మోసం ఏంటి? నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. రిసెప్షన్కి నేను రాకపోతే నువ్వు పక్కనుండాలి కదా. రామ్ పక్కన ఎందుకున్నావు? అది కూడా అంత దగ్గరగా నిలబడుండాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు పక్కనే ఉన్నావు, త్వరగా వస్తాను అని చెప్పావు. ఈలోగా రిసెప్షన్ స్టార్ట్ అయ్యింది. ఎలాగో నువ్వు వచ్చేస్తావు కదా అని ఎక్కడో ఉండడం ఎందుకు, స్టేజ్ మీద ఉండు అని మహాలక్ష్మి గారు చెప్పారు. బలవంతంగా ఉండాల్సి వచ్చింది. బలవంతంగా ఉన్నావా లేక ఇష్టంతో ఉన్నావా? బాగానే కవర్ చేస్తున్నావు. రామ్ వైఫ్ సీత అని అక్కడ అందరికీ తెలుసు కదా. మరి మీ ఇద్దరి ఫోటోలే ఎందుకు తీశారు? ఎవరో ఫోటోలు తీస్తే నన్ను అడుగుతావేంటి సూర్య? ఆ ఫోటోలు నేను తీయమన్నానా? అసలు నాకేంటి సంబంధం చెప్పు. ఈరోజు పేపర్లో మీ ఇద్దరి ఫోటోలు చూసిన వాళ్ళు నీ భార్యకి అతనికి ఏంటి సంబంధం అని అడుగుతారు. నేనేమని సమాధానం చెప్పాలి? నీ భార్య ఎవరి పక్కన ఉందని నన్ను ప్రశ్నిస్తారు. తను నీ భార్య లేక అతని భార్య అని నన్ను నిలదీస్తారు. ఏం చెప్పాలి నేను? ప్రేమలో కళ్ళు మూసుకుపోయి తను నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కళ్ళు తెరుచుకుని కాళ్ళు లేని నన్ను వదిలేసి మరొకరి పక్కన నిలబడింది అని చెప్పమంటావా? సూర్య, నా దరిద్రం, అవిటితనం నిన్ను ఎక్కడ బాధ పెట్టి ఇలాంటి వాడిని కట్టుకున్నానా అనే ఫీలింగ్ వచ్చింది కదా. రామ్ లాంటి వాడిని పెళ్లి చేసుకుని ఉంటే బావుండేది అని అనిపిస్తుంది కదా. స్టాప్ ఇట్ సూర్య. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు. ఈ మాటలు మీ నాన్నే అన్నాడు. నేనడం తప్పైందా? నాకు అసహ్యంగానే ఉంది. మీ ఇద్దరి ఫోటోల్ని పేపర్లో చూసి అవమానంగా కూడా ఉంది. అది చాలదన్నట్టు మీ నాన్న వచ్చి ఇదంతా డబ్బు కోసం నేనే చేశానని నింద వేసి వెళ్ళాడు కదా. అది ఇంకా బాధగా ఉంది. మా నాన్న అలా మాట్లాడి వెళ్ళినందుకు నేను కూడా బాధపడుతున్నాను సూర్య. నీకెందుకు బాధ? నీకు కావాల్సింది ఇదే కదా. నువ్వు అనుకున్నది జరిగింది కదా. ఏం మాట్లాడుతున్నావు సూర్య? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నా అనుమానం నిజం కాకూడదని అనుకుంటున్నాను. నీలో నిజాయితీ ఉందని ఎంతో కొంత నమ్మకం నీపైన పెట్టుకున్నాను. నా అనుమానం నిజమైన రోజు, నా నమ్మకం వమ్మైన రోజు నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు మనసిచ్చిన వాణ్ణి నీ ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడను. నాకు ఒక కాలు మాత్రమే లేదు, 2 చేతులు ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.